కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల మత్స్య సంపద నాశనం అయిపోతుందని రోడ్డు ఎక్కారు గంగపుత్రులు. సముద్రంలో వేటకు వెళ్లిన ఉపయోగం లేదని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీనిస్తే గానీ తమ ఉద్యమం ఆగదని అంటున్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం మత్స్యకారులు రెండో రోజు తమ నిరసన భారీ స్థాయిలో చేశారు. ప్రతి గ్రామంలో కూడా తమకున్న ఇబ్బందులతో రోడ్డుపైనే బైఠాయించారు. అరవిందో దివీస్ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల సముద్రం పూర్తిగా కాలుష్యం అయిపోతుందని నినాదాలు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని రోడ్డెక్కారు. ఫిల్టర్ చేయకుండా వ్యర్థాలు కడిలలో వదిలేయడం వల్ల మత్స్య సంపద నాశనం అయిపోతుందని నిరసన చేస్తున్నారు. రైట్, మత్స్యకారుల నిరసనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మత్స్యకారులు ఒకటే స్టాండ్ మీద వెళ్తున్నారు. రెండో రోజు వాళ్ళ ఆందోళన కొనసాగుతున్నాయి. అంటే ఇటు స్వయంగా కలెక్టర్ వచ్చి చెప్పినప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీగా స్టేట్మెంట్గా కలెక్టర్ వచ్చి చెప్పి వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రాసెస్ సముద్రంలో కలవకుండా తమకు హామీ ఇస్తేనే తమ ఆందోళన విరమిస్తామని చెప్తున్నారు. అంటే గత రెండు రోజులుగా సముద్రంలోకి వచ్చే ఈ ఫార్మా కంపెనీల పొల్యూషన్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు కూడా వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. అని ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, సీఎం గారికి ఎమ్మెల్యే గారికి జ్వరం వచ్చింది అంటున్నారు. మరి మాకు జ్వరం లేవా? మాకు జ్వరం లేవా? మా పరిస్థితులు బాగున్నాయా? మా పిల్లల పరిస్థితులు బాగున్నాయా? ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వాళ్ళకి జ్వరాలే. ఎమ్మెల్యే గారికి జ్వరం రాలేదు కదా. మాకు ఇప్పుడు 2 నెలల టైకు తర్వాత మాకు రోజుల పాటు మా ఇంట్లోకి వచ్చింది. అలాంటి ఇప్పుడు టైకి వెళ్ళిన తర్వాత ఇది ఎన్నో నెల, 6వ నెల, 9వ నెల. ఇది 9 నెలల నుంచి రూపాయి సముద్రంలోంచి మాకు రాలేదు. మేము ఎలా బతకాలా? మాకేమొస్తుంది? మాకు ఆస్తులు ఉన్నాయి, అలాగా పెద్ద పెద్ద పిల్లలు లేవండి. మాకు ఆస్తులు లేవు, మాకు పొలాలు లేవు, ఆస్తులు లేవు. మేము ఆ సముద్రం మీద మేము బతుకుతాం. ఆ సముద్రం ఉంటేనే మా ప్రాణాలు ఉంటాయి. మేము కష్టపడుకునే వాళ్ళమండి. మేము ఎప్పుడు ఇంటికి కూర్చున్నా కదా, మా పాటు మాకు తేవాలా? మా పిల్లలు మేము చదివించుకోవాలా? మీరు ఎప్పుడో ఎమ్మెల్యే గారు వస్తాడు, ఎమ్మెల్యే గారు బాగాలేదు అంటే మాకెలా కుదురుతుందండి? మాకు కుదరదు కదా. ఎవరో వచ్చి ప్రతి మాట చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు న్యాయం చెప్పట్లేదు. మాకు న్యాయం కావాలా? మాకు న్యాయం కావాలా? మాకు న్యాయం కావాలా? చేపలు రావట్లేదు, సముద్రం కాలుష్యం అయిపోయి చనిపోతాయి చేపలు. కాలుష్యం వచ్చేస్తుంది సముద్రంలోకి. కాలుష్యం వచ్చేస్తే చేపలు చనిపోతాయి. మా వరకు రావట్లేదు. మాకు న్యాయం కావాలి. మా కంపెనీ మోసేయాలి. మాకు న్యాయం కావాలి. మా చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతలు సముద్రాన్ని నమ్ముకొని ఉన్నారండి. అయితే ఇది వరకు బాగానే ఉండేదండి. ఈ 9 మాసాల నుంచి 1 రూపాయి కూడా రాలేదండి. ఇంట్లోకి మా పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలండి? మాకు ఎన్ని అనవసరం అండి. మాకు సీఎం, మాకు పవన్ కళ్యాణ్ గారు రావాలి. మాకు ఎక్కడో ఉన్న అతని మీద మేము నమ్మకంతో ఓట్లు వేసామండి. మరి ఆ ఓట్లు నిలబెట్టుకోవాలి కదండి. ఎక్కడో ఉండి మా పాత్ర వినాలి కదండి. మా పాత్ర వినకుండగానా ఎక్కడో ఉండి నేను తర్వాత వస్తానంటే ఎలాగండి? ఇప్పుడు ఆయన వస్తేనే మేము ఇదంతా విరమిస్తామండి. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మేము విరమిస్తాం, లేకపోతే వాటి నిషేధం తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అసలు రావట్లేదండి. ఏళ్ళకెళ్తే అసలు రూపాయి రావట్లేదండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని అరవింద్ కంపెనీ మూసేయాలి. మొత్తానికి అరవింద్ కంపెనీ మూసేసిన తర్వాతే డెప్యూటీ సీఎం దిగి రావాలి ఇక్కడ కిందకి. డెప్యూటీ సీఎం రాలేదనుకో మొత్తం జనం కదలరు, మొత్తం మూసొత్తుపోతే ఊరల్లని. ఎందుకంటే మా బాధ ఎలా చెప్తుంది? ఆడవాళ్ళు ఎక్కడ తేవాలండి? మేము ఆడవాళ్ళు ఎక్కడ తేవాలి? అసలు ఆడవాళ్ళు ఎక్కడ తేవాలి? మొగోడు తెత్తడు కదా మాకు ఉండేది. అరవిందో కంపెనీ మూసేయాలి. సీఎం రావాలి, న్యాయం జరగాలి. మాకు పిచ్చిగారు న్యాయం జరగాలి. అరవిందో పెట్టి మూసేయాలా? మత్స్యగారు న్యాయం జరగాల. పవన్ కళ్యాణ్ రావాలా? మేము లేకపోతే పరిస్థితి లేదు. రావాలి 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 రావాలి. అందరూ ఒకటే స్టాండ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అదే పిఠాపురం ఎమ్మెల్యే సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తమకు సంబంధించిన హామీ ఇచ్చి ఏది కంపెనీలకు సంబంధించిన ఈ కాలుష్యం సముద్రంలో వదిలివేయడం తాము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు స్టేట్మెంట్ చెప్తున్నారు కానీ అవి ఎక్కడ అమలు కావడం లేదని చెప్తున్న పరిస్థితి. అంటే వేట నిషేధం తర్వాత మేము వెళ్తాం. మీ ఇంట్లో ఎవరు వెళ్తారు వేట? ఏంటంటే ఈ రోజున నియోజకవర్గం అంటే కనుక ఆ రోజు జ్వరం వచ్చిందంటే ఓట్లు వేయించుకోవడానికి వచ్చారు. మరి ఈ రోజు జ్వరం అంటే కనుక ప్రజల దగ్గర రారండి. ఈరోజు దేని గురించి రారండి? ఈరోజు ప్రజల గురించి అయితే కనుక ఏమి ఓట్లు నిలబెట్టిస్తున్నా, ఓట్లు చేయిస్తామని ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి మాట ఇచ్చేసి హామీ ఇచ్చేసి ప్రభుత్వానికి వెళ్ళాలా, చిన్నదానికి పెద్దదానికి ఏమి రమ్మని అన్నారు. మరి ఈ రోజు నాడు ఏమి మా కార్యకర్తలకు అందరికీ ప్రభుత్వానికి అందరికీ ఎలా న్యాయం జరుగుతుందండి? ఎలా న్యాయం జరుగుతుంది? 2 రోజులు వస్తామండి. సీఎం గారు న్యాయం జరగాలండి. సీఎం గారు సీఎం గారు రావాలండి. మాకు న్యాయం జరగాలి. ఇక్కడ ఈ రోజు న్యాయం జరగాలి.
ఈ రోజు కంపెనీ ఉండడం వల్ల ఆ రోజు నాడు కంపెనీ పెట్టడం వల్ల ప్రభుత్వం ఏ రోజు కూడా ఎవరిని కూడా లెక్క చేసుకోలేదు. ఆ ప్రభుత్వం వల్ల ఏమిని ఎవరికైనా సరే న్యాయం జరుగుతుంది అని ఈ రోజు రోడ్డు ఎక్కినందుకు సరే మాత్రం సీఎం గారు రాలేదు. ఎవరి మాటలు చెప్పేసి అలా పోతున్నారు అంతే. దేనివల్ల అండి ఈ రోజు ఎంతమంది ప్రజలు ఉన్నారు, అంతమంది ప్రజలు కూడా సముద్రం నుండి కష్టపడుకోవాలి తినాలని చూస్తాం. ఆ సముద్రమే నాశనం చేస్తా ఉంటాను. ఈ రోజు నాడు ఎలా ఉంటుందండి? ఫార్మా కంపెనీల ప్రతినిధులకు సంబంధించి ఒకటే చెప్తున్నారు. వాళ్ళు తాము ఏరియాలో ఏదైతే ఈ కంపెనీలు లేవు, తాము ఏ ఏరియాలతో ఉన్నామో అక్కడే తాము పరిహారం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఈ ఏరియాలో ఉన్నప్పటికీ ఇది ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఇటువంటి ఫార్మా కంపెనీలు లేక తాము చెప్తామంటున్నారు. దానికి సంబంధించి కూడా కలెక్టర్ స్వయంగా హామీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తాము స్పష్టమైన ఫార్మా కంపెనీలు సముద్రంలో ఎటువంటి విషవాయువులు వదలమని హామీ ఇస్తేనే కానీ తాము ఎక్కడి నుంచి కదలమని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు చిన్నారులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. నిన్న జాయింట్ కలెక్టర్ వచ్చి చర్చలు జరిపినా ఫలితం కనబడలేదు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆందోళనపై ప్రకటన చేశారు. కలెక్టర్తో తాను చెప్పాల్సింది చెప్పించారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీనిచ్చారు. అయినప్పటికీ మత్స్యకారులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆయన వచ్చి తమతో మాట్లాడితేనే తాము ఈ నిరసనలు ఆపుతామని డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా రోడ్లపైనే బైఠాయించారు. సముద్రంలో వేటకు వెళ్తుంటే ఒక్క చేప కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో తరాలుగా గంగమ్మ మీద ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడున్న గడ్డు కాలం ఎప్పుడూ ఎదుర్కోలేదని అంటున్నారు. ఎన్ని రోజులైనప్పటికీ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం సముద్రంలో కలవడం వల్ల తమ మత్స్య సంపద నాశనం అయిపోతుందని మత్స్యకారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఉప్పాడలో ఆందోళన చేస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం అసలు మత్స్యకారు మహిళలు ఉన్నారు. గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, అదేవిధంగా ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పూర్తిగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఏంటి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు? మొదట్లో అయితే గతంలో అయితే సార్ మగవాళ్ళు ఏటకి వెళ్ళేవారు, వాళ్ళు తెచ్చుకున్నదే అలాగ ఆడవాళ్ళు బయటకు వెళ్ళేవారు కాదు సార్. ఏ ఫ్యాక్టరీకి కానీ ఎక్కడికి వెళ్ళేవారు కాదు, గృహిణీలాగా ఇంటి దగ్గరే ఉండేవారు. కానీ ఈ ఫ్యాక్టరీలు వచ్చాక ఏమైందంటే మగవాళ్ళకి పాటు లేదు, సముద్రం పాటు లేదు. అస్సలు వెళ్తున్నారు కానీ అప్పుల పాలే అయిపోతున్నారు. రైతులు అప్పుల పాలు అయిపోతున్నారు, సరంగులు అప్పుల పాలు అయిపోతున్నారు. కనీసం వాళ్ళకి ఏ మాత్రం ఇంట్లోకి తేడానికి నిరాశ అయిపోతున్నారు. మగవాళ్ళు ఇంటికి వెళ్తే నిరాశతోనే వస్తున్నారు తప్ప, బాధతోని ఏడుపుతో వస్తున్నారు తప్ప, ఈ ఆడవాళ్ళకి ఏం పెట్టలేకపోతున్నాం. ఎక్కడికి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళి కష్టపడి తెస్తున్నారు. వాళ్ళు తెచ్చిన పాటుతో మేము బ్రతుకుతున్నాము ఏంటి అని వాళ్ళు చాలా చింతపడుతున్నారండి. కానీ వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఆడవాళ్ళ దగ్గర బయటికి చెప్పుకోలేకపోతున్నారు. కానీ చాలా బాధపడుతున్నారు సార్. ఈ ఫ్యాక్టరీలు వచ్చిన కాడి నుంచి అసలు సముద్రం పాటు లేదు సార్. మాకు గవర్నమెంట్ మేలే చేస్తుంది కానీ ఎప్పుడు కీడు చేయలేదు. కానీ మాకు న్యాయం చేయాలి సార్. సముద్రం పాటు లేదు కాబట్టి ప్రజలు చాలా ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లేదు సార్. కానీ వైద్యం కూడా చాలా ఎక్కువైపోయింది సార్. జ్వరాలతో కూడా చాలా వైద్యం కూడా మాకు ఈ గవర్నమెంట్. ఇంతకు ముందు ఎలా ఉండేదండి? మీరు చిన్నప్పటి నుంచి వేటకు వెళ్తున్నారు, ఇట్లా మీ పరిస్థితులు అన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంతకు ముందు అయితే మరి మేమైతే మా మొగోళ్ళు తేడం, మేము తినడము, మాకు కూలి పని చేయడం, బయటికి వెళ్ళడం, కష్టపడడం, ఆడవాళ్ళు పని ఏమి ఉండేది కదండి. ఎంతన్నా సముద్రం మీద ఆధారపడము, పగులు మాపులు మొగోళ్ళు కష్టపడి తెస్తే మేము ఆడవాళ్ళు తినడము, మా పిల్లలు మేము బతకడం తప్ప మాకు ఏరో పెళ్ళి తెలియవు. ఇప్పుడైతే చంద్రలో పాటు లేక జీవనాధారం గడక మేమేం చేస్తున్నామంటే కొంతమంది వెళ్ళకపోయినా కొంతమంది రైలు కంపెనీకి వెళ్ళి ఏదో పెదో పరకో తెచ్చుకొని అయ్యో కడుపు నింపుకుంటున్నాం మేము. మరి ఎంతకాలము ఆడవాళ్ళు కష్టపడి మగవాళ్ళని పిల్లల్ని పోషించగలము, పిల్లలు చదివించుకోగలము, పిల్లల ఫీజులు ఎలా కట్టుకోగలము, పిల్లలకి నీరసాలు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం ఎలా చేయించుకోగలము. మాకు భూములు లేవు, పుట్టలు లేవు, ఉద్యోగాలు లేవు, జాబులు లేవు. మాకన్నది మాకైతే ఏమీ లేదు. మాకు దేవుడిచ్చిన సముద్రం ఉంది. ఆ సముద్రం మీదే మేము ఆధారపడి బతికిస్తున్నాము. మేము ఇల్లులు కట్టుకోవాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఆ పిల్లలు చదువుకోవాలన్నా మా కష్టపడి మొగోళ్ళు తెస్తేనే మేము అన్నీ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఎన్ని నెలల నుంచో మాకు పాటు లేదు. మేము ఎన్ని రోజులు తింటున్నామో ఎన్ని రోజులు పొత్తున్నామో మాకు తెలీదు. మాకు న్యాయం చేస్తే నాయకుడు ఎవరూ లేరు. మాకు నాయకుడు న్యాయం చేయాలి మా దేశానికి, మా ప్రజలకి. అంతే తప్ప మాకేమీ లేదు. మా వాళ్ళు ఏటకెళ్ళి తెస్తే ఎండ్లు బంగారాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు తినాలంటే రోడ్డు ఎక్కి ఆడద కష్టపడితేనే కానీ మొగోడు పని చేయట్లేదు. మా పిల్లల ఫీజులు కట్టాలా, మా పిల్లల ఫీజులు కట్టుకోవాలా, చదివించుకోవాలా, నేర్చాలు చేయాలా. కానీ ఈరోజు రోడ్డు ఎక్కి ఆడ మనిషి రోడ్డు ఎక్కి ఇవాళ ఇంత బాధపడుతుందంటే మా మొగోళ్ళందరినీ 10 రూపాయలు రావట్లేదు. ఎన్నాళ్ళు ఇంట్లో కొనుక్కుంటే వాళ్ళం, బంగారాలు కొనుక్కుంటే వాళ్ళు, వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళం.
మా వాళ్ళు పోటు తెస్తే అంటే ఒకప్పుడు బాగుండిస్తారు. ఇప్పుడు అసలు ఆ బ్యాటరీ కట్టడం గురించి మాకు అప్పుడు అంత జ్ఞానం లేదండి మా మొగోళ్ళకి మాకి. ఇప్పుడు అంతా తెలబడంత అంతా అయిపోయింది. అందుకని ఇప్పుడు పోరాడుతున్నా తీసేయాలా. మాకు ఎలాగన్నా సముద్రంలో 2000 ఆయిల్ పట్టుకెళ్తే ఆ 2000 రూపాయలు వస్తున్నాయో లేదో తెలదండి. అలా మాకు చిన్న బోట్లకి 2000, పెద్ద బోట్లకి 30,000, 40,000 రూపాయలు ఆయిల్ పట్టుకెళ్తారండి. 10 లక్షలు 50 లక్షల వ్యాపారాలండి. వాళ్ళు బోట్లు 1 కోటి రూపాయలు అవుతున్నాయండి. అలాంటిది ఆ బోట్ల మీద బ్రతికిన వాళ్ళండి. అలాంటిది ఇప్పుడు ఏది లేస్తారు. అలాగే ఆయిల్ అప్పులు కొట్ట అయిపోయి మాకు లాటోళ్ళకి లేని వాళ్ళకే 10,000, 20,000 అయిపోయి ఈ 2-3 వారాలకి. అలాంటిది పెద్ద బోట్లకి లక్షలు అయిపోయి మా చిన్న 2 లక్షల వ్యాపారాలు. లేని వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నాం. ఉన్న వాళ్ళు అయితే ఇంకా అలా అప్పులు చేసుకొని సరుకులు ఉంటాయి తాకడెట్టుకోవడం, 200కి 300కి రైలు పెన్కి వెళ్ళడం, ఏదో ఒక పెన్ చేసుకొని అలా కొడుకు కూడు గడుపుకుంటున్నామండి. మత్స్యకారుల మహిళలు తమ భర్తలకు సంబంధించి తమ ఇంట్లో మగవాళ్ళు కనీసం వేటకు వెళ్తున్న మినిమం కూడా తమకు ఎటువంటి ఉపాధి దొరకడం లేదు. తమ మీదే ఆధారపడి కుటుంబాల పరిస్థితులు వెళ్లాల్సి వస్తుంది. ఖచ్చితంగా కంపెనీలు మూసేయాలి. కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల సముద్రం పూర్తిగా కాలుష్యమై మత్స్య సంపద నాశనం అయిపోతుందని మహిళలు చెప్తున్నారు.